హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక చెప్పిన మాటలు నమ్మి కావ్యాన్ని కొట్టబోయిన ధాన్యలక్ష్మి, నా కొడుకు మీద చేయెత్తావా అని ధాన్యలక్ష్మిపై సీరియస్ అయిన అపర్ణ. అసలు ధాన్యలక్ష్మి కావ్యపై ఎందుకు చేసుకోబోయింది, అసలు అనామిక అంతలా ఏం చెప్పింది అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ధాన్యలక్ష్మిలో చాలా మార్పు వస్తుంది. అయితే ధాన్యలక్ష్మి రూమ్ లో కూర్చొని ఉండగా ఇంతలో కళ్యాణ్ వచ్చి, అమ్మ నిన్ను చూస్తే భయంగా ఉంది, ఎప్పుడు ఇంట్లో ఏ గొడవలు పెడతావో, ఎవరిని విడదీస్తావో అని భయంగా ఉంది. నువ్వు పెద్దమ్మ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. దీనికి కారణం కావ్యవదన. అసలు కావ్యవదన ఏం చేసింది మీరు తనని తప్పుపడుతున్నారు, నీ మనసును ఎవరో మారుస్తున్నారు, ఒక్కసారి నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకో అమ్మా అని కళ్యాణ్ చెప్తాడు. దీనికి ధాన్యలక్ష్మి, నేను ఏం చేసినా నీ సంతోషం కోసమే కదరా అని అంటుంది. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అందరూ బాధపడుతున్నారు, ఇలా అందరూ బాధపడుతుంటే నీలా సంతోషంగా ఉంటానమ్మా అని కళ్యాణ్ అంటాడు. ఇదిలా ఉంటే కావ్య కళ్యాణ్ ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. శ్వేత గురించి ఆరా తీయడం స్టార్ట్ చేస్తారు. అలా ఆరా తీస్తుంటే శ్వేత తన భర్తకి డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి రాజ్ అండగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు శ్వేత వచ్చి మీ అన్నయ్యనే ఎందుకు సహాయం అడుగుతుంది, దీని వెనుక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా, అది మనం తెలుసుకోవాలి కవి గారు అని కావ్య అంటుంది. సరే అని ఇద్దరు ఇంటికి వెళ్లేసరికి ఎదురుగా అనామిక వస్తుంది. వదినా మరిది ముచ్చట్లు అయిపోయాయా, ఇప్పుడు తిరిగి వచ్చారు ఇంటికి, ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. మళ్ళీ నా భర్తని అప్పు దగ్గరికి తీసుకెళ్లావా, నా భర్త మనసు మారుస్తున్నావా అని అనామిక అంటుంది. దీనికి కళ్యాణ్, అనామిక నువ్వు తెలియకుండా మాట్లాడకో, మేం బయట పని మీద వెళ్ళాము, నీకు చెప్పవలసిన అవసరం లేదు అని అంటాడు. దీనికి అనామిక, నువ్వు నా భర్త వీనామడిలో తాళి కట్టావు, మర్చిపోయినట్టున్నావు, గుర్తు చేసుకో, నువ్వు ఎక్కడికి వెళ్లావో తెలుసుకునే బాధ్యత నాకు ఉంది అని చెప్తుంది. అసలు ఏం గొడవ జరుగుతుంది ఇక్కడ అని ఇందిరాదేవి అడుగుతుంది. కావ్య కళ్యాణ్ ఇద్దరు బయటికి వెళ్లారు, ఎక్కడికి వెళ్లాలో చెప్పమంటే చెప్పట్లేదు, పైగా నీకు అవసరమా అని కళ్యాణ్ అంటున్నాడు అని అనామిక చెప్తుంది. అయితే అనామిక నీ భార్య, నువ్వు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకునే బాధ్యత అనామికకి ఉంది అని ఇంతలో ధాన్యలక్ష్మి అంటుంది. నేను అడుగుతున్నాను, మీరిద్దరు ఎక్కడికి వెళ్లాలో చెప్పండి అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వదనకి బయట ఏదో పని ఉందంటే నేను తీసుకెళ్లాను అని చెప్తాడు కళ్యాణ్. చివరికి కావ్యకు కూడా నువ్వు పని వాళ్ళ కనిపిస్తున్నావా, ఆఫీస్ కి వెళ్ళమంటే వెళ్ళవు, ఏదో కవితలు రాసుకుంటూ ఇంట్లో కూర్చుంటావు, ఇలా ఇంట్లో అందరు నీకే పనులు చెప్తున్నారు అని ధాన్యలక్ష్మి అంటుంది. చెప్పండి ఎక్కడికి వెళ్లారు అని గట్టిగా నిలదీస్తుంది. ఇంతలో అనామిక, ఎక్కడికి వెళ్ళుంటారు అత్తయ్య, ఉందిగా అప్పు, వాళ్ళింటికే తీసుకెళ్లి ఉంటుంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. దీనికి ధాన్యలక్ష్మి, నా ముందు నా కొడుకుకి వార్నింగ్ ఇస్తావా అని చేయలేపుతుంది. నా కొడుకు మీద చేతుతావా, నీకింత ధైర్యం అని అంటుంది. ఇప్పటి వరకు నీ కొడుకుగా నువ్వు అంగీకరించనే లేదు, ఇప్పుడు నీ కొడుకు ఎలా వచ్చింది అని ధాన్యలక్ష్మి అంటుంది. కావ్యకి ఇంట్లో కొడుకుగా స్థానం ఉంది అని అపర్ణ అంటుంది. దీనికి అనామిక, గతి లేని వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తే ఇలాగే ఉంటుంది అని అంటుంది. దీనికి ధాన్యలక్ష్మి, నువ్వంటే పెద్దింట్లో పుట్టావు, నీకు ఇలాంటి గొడవలు తెలియవు అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి, ఎవరత్త కోటీశ్వరరాలు, అనామిక వెనుక కోట్ల ఆస్తి లేదు, కోట్ల అప్పు ఉంది, ఇప్పుడే తెలిసింది వాళ్ళ నాన్న ఐపీ పెట్టి పారిపోవడానికి రెడీగా ఉన్నాడు అని. ఆస్తి కోసమే అనామిక కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది అని రాజ్ చెప్తాడు.